హలో అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ. చాలా రోజుల తర్వాత ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళాం, ప్లేస్ ఏంటి, అసలు ఏ టైంలో వెళ్ళాము ఏంటి అనేది ఫుల్ డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను. శరద్ నవరాత్రుల్లో మేమైతే 5th డే మేము రాజమండ్రి దేవి చౌక్ అని బయలుదేరాము. ఇంకా టైం ఉంది కదా అని గోదావరి గట్టునున్న శివాలయం దగ్గరికి అయితే వెళ్ళాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి. నేను లాస్ట్ టైము శివరాత్రికి వెళ్ళినప్పుడు చాలా క్లౌడ్గా ఉంది, చాలా ఎక్కువ అలసిపోయాము కూడా అర్లీ మార్నింగ్ అంటే తెల్లవారుజామున వెళ్ళడం వల్ల. సో చాలా పీస్ఫుల్గా ఉందండి ఈ ప్లేస్ అయితే, మాకు చాలా బాగా అనిపించింది. యాక్చువల్లీ మేము బయలుదేరింది 3:30 అయిపోయింది. మేము గొల్లల మామిడాడి నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 4:30 అలా అయింది. 1 అవర్లో చాలా బాగా వచ్చేసామండి. 4:30కి మేము టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ మేము 1.5 అవర్ పైనే టెంపుల్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేసాము. అర్ధనారీశ్వర్లో అంటే శివలింగం పైన ఒక పక్క శివుడిని అలంకరించారు, ఇంకొక పక్క పార్వతీదేవి ముఖాన్ని అలంకరించారు. చాలా బాగా అనిపించింది. ఏంటో తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది. ఇక్కడ చుట్టూ కూడా ఇలానే ఉన్నాయి. చాలా అంటే నేమ్స్తో సహా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ వెంకటేశ్వర స్వామి అండ్ ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పాలరాతితోనే ఉందండి. చాలా బాగా అనిపించాయి నాకైతే. సీతారాముల విగ్రహాలు కానీ, రాధాకృష్ణుడి విగ్రహాలు కానీ, ఇంకా ప్రతి ఒక్కటి సత్యనారాయణ స్వామి విగ్రహం కానీ, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి. ప్రతి ఒక్కటి కూడా పంచముఖ ఆంజనేయ స్వామి అండ్ అలాన్ని భరతనాట్యం చేస్తాం కదా, సో ఆ ప్లేస్ని కూడా ఇలా చాలా మంచిగా అరేంజ్ చేశారు. నిజంగా నాకు అనిపించింది ఏంటి ఇది ఎలా అంటే ఆ సన్ లైటింగ్ వచ్చేటట్టు పెట్టారు కదా. సో నేను ఒరిజినల్గా వెళ్ళి చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ఈ వీడియో లేట్ అయిపోయింది, ఇంకా పోస్ట్ చేయడానికి నాకు కుదరలేదు. సూర్య భగవానుడు విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ప్రతి ఒక్కటిని కూడానండి అక్కడ ఉజ్జయినిలో ఎలా అయితే జరుగుతుందో ఇక్కడ కూడా పూజలు అలానే జరుగుతాయంట. ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. సంతాన లక్ష్మి కానీ, గజలక్ష్మి కానీ, ధాన్యలక్ష్మి కానీ, ధైర్యలక్ష్మి కానీ ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ కోసం. బట్ నా మెమరీస్ కోసం నేనైతే చిన్న టైం స్పెండ్ చేసి ఒక చిన్న మెమరీ కింద అయితే దాచుకుందాం ఈ వీడియోనని పోస్ట్ చేస్తున్నాను. యాక్చువల్లీ మనం ఒకే టెంపుల్కి వెళ్తున్నామని మనం ఫీల్ అవుతాం, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా విగ్రహాలని మనం విజిట్ చేస్తాము. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఎవరైనా వెళ్ళకపోతే కనుక రాజమండ్రి దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళి ఒక్కసారి ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అండ్ ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ ఇంకా భవానీలు, ఇంకా పూజలు మాలలు వేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా అక్కడ పూజలు అయితే చేసుకుంటున్నారు. మొత్తం టెంపుల్ సరౌండింగ్ అంతా ఈ విగ్రహాలతోనే నిండిపోయాయండి. లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం చూస్తుంటే చాలా సంతోషంగా అనిపించింది. అనంత పద్మనాభుడంట, పూరి జగన్నాథుడు స్వామి. నిజంగా ప్రతి ఒక్కటి పేరున ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంకా దశావతారాలు అన్నీ కూడా ఇక్కడనే. మాకు క్లాసికల్ డాన్స్ ఖచ్చితంగా గుర్తొచ్చింది. మేము దశావతారాలు అంటే 10 నిమిషాల సాంగ్ కంటిన్యూస్గా మేము గచ్చిపోలిలో చేసాము. దాంతోపాటు బ్రహ్మాంజలి కూడా చేసాము. అప్పుడు కంటిన్యూస్గా చేయాల్సి వచ్చింది. సో ఎప్పటికీ మా లైఫ్లో మేము ఆ పర్ఫార్మెన్స్ అనేది మర్చిపోలేము. చాలా హ్యాపీగా అనిపించేది. ఇంకా నవలింగాలు ఉంటాయి కదా, సో అవి కూడా అక్కడ ఉన్నాయి. పరశురామ ఇవన్నీ కూడా చాలా మంచిగా మాకు అనిపించాయి. సో ప్రతి ఒక్కటి మీతో షేర్ చేయడం వల్ల మీరు కూడా వెళ్ళిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి నేను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేశాను. యాక్చువల్లీ ఈ గుడికి వెళ్దామని మేము వెళ్ళలేదు, ఓన్లీ దేవి చౌక్ దగ్గరికి వెళ్ళి మేము టెంపుల్ని విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము. బట్ అనుకోకుండా టైం మాకు కలిసి వచ్చింది. చాలామంది బస్సులో కలిసిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మీరు ఎగ్జాక్ట్ 6:30కి వెళ్తేనే దేవి చౌక్ దగ్గర బాగుంటుందని. ఇంకా 1.5 అవర్ అలా టైం ఉంది కదా, విజిట్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము.
వెళ్ళిన వాళ్ళం మా ఆంటీ వాళ్ళు, మేము, మా సిస్టర్స్ మేము వెళ్ళాము. ఇంకా అయ్యప్ప స్వామి విగ్రహం చూస్తుంటే నాకు చాలా ముద్దుగా అనిపించిందండి. నిజంగా ఈ దసరా నవరాత్రుల్లో ఏదో ఒక టెంపుల్కి వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి అని అనుకున్నాము. బట్ ఇలా అయినా నా కోరిక నెరవేరిందని నేను అనుకుంటున్నాను. ఇంకా అర్ధనారీశ్వరుడి విగ్రహం కానీ, వీరభద్రుడి స్వామి విగ్రహం కానీ, ఇంకా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చిన్న చిన్న లింగాలు ఉన్నాయి కదా, సో ప్రతి ఒక్కటి కూడా చాలా బాగున్నాయి, చాలా మంచిగా అనిపించాయి. ఇంకా నటరాజమూర్తి, ఇంకా ఈ పిక్ని నేను చాలాసార్లు అంటే 2-3 సార్లు క్లిప్స్ తీశాను, బట్ పోయింది. ఎనీవేస్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను, నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటి అంటే కనుక దేవీ చౌక్ వీడియో కూడా ఈ వీడియోలోనే కంటిన్యూషన్ అప్లోడ్ చేస్తాను. వెళ్ళి ప్రతి ఒక్కరూ చెక్ చేయండి. చాలామంది నన్ను అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అని, బట్ అస్సలు కుదరట్లేదు, తీయడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో పూజల వల్ల అందుకని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం అస్సలు తిట్టుకోవద్దు, జస్ట్ స్కిప్ చేసేయండి, అంతే సరిపోతుంది. ఏకపాదమూర్తి అంట, నిజంగా ఈ స్వామిని ఎప్పుడు చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంకా శ్రీ కుబేర ఇక్కడ చూసాను కానీ నేను చాలాసార్లు, బట్ ఇంత అంతంగా అన్ని విగ్రహాలని ఒకే చోట ఎక్కడా చూడలేదు నేనైతే. టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక బస్సులో మాకు ఒక ఆమె కనిపించింది, సమోసాలు అమ్ముతుందట ఆవిడ, మధ్యలోనే దిగిపోయింది. ఎందుకో నాకు తీసుకోవాలనిపించి ఒక 50 రూపీస్ సమోసాలు తీసుకున్నాము, అక్కడే కూర్చొని తినేసాము. ఫైనల్లీ దేవీ చౌక్ దగ్గరకు వచ్చాం. లైటింగ్ మొత్తం తీసాను, అక్కడ చెక్ చేసుకున్నాను, ఒకటికి 10 సార్లు వచ్చిందా లేదా అని చెక్ చేసుకుని నేను నెక్స్ట్ వీడియోకి వెళ్ళాను. కానీ ఆ వీడియో మొత్తం పోయిందండి, చాలా డిసప్పాయింట్ అయ్యాను. బట్ లాస్ట్లో మళ్ళీ రిటర్న్ వెళ్ళి నేను తీసుకోగలిగాను. చాలా హ్యాపీగా అనిపించింది ఆ విషయంలో అయితే. నేను చాలా అంటే చాలా 2 సార్లు దర్శనం చేసుకున్నాను అమ్మవారిని అనిపించింది. ఇంకా ఫైనల్లీ ప్రతి ఊర్లోనే ఉన్నట్టే తీర్థం ఉంది, కానీ 50 రూపీస్కి స్వాగతం సుస్వాగతం శ్రీ 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 బాలా త్రిపుర సుందరి దేవి 92వ శ్రీదేవి నవరాత్రుల మహోత్సవం జరుగుతుంది, చాలా బాగా జరుగుతుంది. ఇది వచ్చేసి రాజమండ్రి దేవీ చౌక్. ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే వెళ్ళాను. నేను విన్నాను, అంటే లాస్ట్ ఇయర్ విన్నాను కానీ అంత అప్డేట్ అవ్వలేదు. నేను జస్ట్ విన్నాను, ఓకే జరుగుతుందంటాను. ఇయర్ ఇన్స్టాగ్రామ్ దయ వల్ల ప్రతి ఒక్క అప్డేట్ కూడా మేము చూస్తున్నాము. నిజంగా విజయవాడలో కూడా ఎప్పుడు భక్తుల రద్దీ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు ఏ అమ్మవారిని అలంకరిస్తున్నారు, అమ్మవారు ఎలా ఉంటారు, ప్రతి ఒక్కటి కూడా మేము డీటెయిల్గా చూడగలుగుతున్నాము. మంచి ఉంటుంది, చెడుగా ఉంటుంది, బట్ ఎనీవేస్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నాతో పాటు నేను కూడా ఒక 10 మందికి షేర్ చేయగలను, అంటే చూపించగలిగాను అనే ఒక చిన్న హోప్ అయితే నాలో ఉంది. సో అందుకే వీడియో అయితే షూట్ చేశాను. యాక్చువల్లీ వీడియో షూట్ చేస్తుంటేనే ఒక అమ్మాయిది సెల్ ఫోను అంటే మొబైల్ తీసుకుని వెళ్ళిపోయారంటే చాలా జాగ్రత్త ఉండని చెప్పారు. సో ఏమీ అయితే తీసుకోలేదు, ఇక్కడ జస్ట్ చిన్నది ఫ్లవర్ బుకేస్ అయితే ఫ్లవర్ వేసెస్ అయితే తీసుకున్నాము. చాలా బాగా జరిగింది. ఇంకా మేమైతే దర్శనం చేసుకున్నాం. లక్కీగా అక్కడ అమ్మవారి కలశానికి పూజ చేసిన పువ్వులు అక్కడ ప్లేట్లు 4 పువ్వులు వచ్చాయండి. మా ఆంటీకి, మా సిస్టర్కి, ఇంకో ఆంటీకి, నాకు చాలా బాగా అనిపించింది. లైటింగ్ అయితే చాలా బాగుంది. సో యాక్చువల్లీ అమ్మవారికి మీకు షేర్ చేస్తున్నాను, చిన్నగా కనిపించింది లేదో నాకైతే తెలియదు, నేనైతే షూట్ చేయగలిగాను. సో యాక్చువల్లీ అమ్మవారు అక్కడంట, ఇక్కడే ఉంటారు దేవి చౌక్, ఏదైతే మనం గడియారం చూసామో దాని కిందనే ఉంటారు అమ్మవారు, అదే అక్కడ అమ్మవారట. సో ఎవ్రీ ఇయర్ అయితే మనకి విగ్రహం అయితే నిలబెడతారంట. చాలా హ్యాపీగా అనిపించింది. మీ అందరికీ ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడ ప్రసాదం కూడా చాలా మంచిగా అనిపించింది. పులిహోర, దద్దోజనం అండ్ అలానే రవ్వ కేసరి టైప్ అయితే పెట్టారు, అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం టైపే ఉంది. చాలా బాగుంది. నేను, పాప, ఆంటీ మేమందరం అయితే కలిసి తినేసాము. తిన్న తర్వాత కొన్ని కొనుక్కోవాల్సినవి ఉంటే కొనేసుకున్నాం. యాక్చువల్లీ ఇక్కడే కొబ్బరికాయ కొట్టి మనం లోపలికి వెళ్ళాలి. లోపల కూడా కొబ్బరికాయ అయితే కొట్టుకోవచ్చు, అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. సో మాకు తెలియక మేము ఇక్కడే కొట్టేసుకుని మేము లోపలికి అయితే వెళ్ళాము. సో వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం కూడా చాలా చక్కగా స్వీకరించాము. జస్ట్
ఈ వీడియో మీ అందరికీ తెలియాలని నేను షేర్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోయాం. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 7:30 అయింది. ఇంకా 8:30కి మాకు లాస్ట్ బస్ అన్నారు. బట్ ఏ టైంకి వచ్చిందో బస్ అది కూడా మీతో షేర్ చేస్తాను. యాక్చువల్లీ అమ్మవారి దగ్గర షూట్ చేసిన వీడియో అయితే క్లిప్స్ మొత్తం పోయాయి. ఇంకా అక్కడి వరకు అయితే వెళ్ళలేదు కాబట్టి ఫొటోస్ అయితే మీతో షేర్ చేశాను. ఇక్కడ అమ్మవారిని మీరు కూడా దర్శించుకోండి. అండ్ మేము ఎగ్జాక్ట్గా ఆటో స్టాండ్కి వెళ్ళేసరికి సాగి జీలు అమ్ముతున్నారు. ఇవి ఒక్కరోజు మాత్రమే ఉంటున్నాయండి. చాలా మోసపోయాం మేమైతే. ఆంటీ వాళ్ళు 100 రూపీస్, మేము 100 రూపీస్, ఇంకో ఆంటీ 100 రూపీస్ తీసుకున్నాం. బట్ నెక్స్ట్ డేకి చాలా మెత్తగా అయిపోయాయి. ఇంకా ఆటో ఎక్కేసి ఫైనల్లీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. రాజమండ్రి కాంప్లెక్స్లో నిజంగా లేడీస్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారండి. అసలు ఖాళీ లేవు. బస్సు 7:30కి వచ్చిన వాళ్ళం మేము. ఆల్మోస్ట్ 10:45కి వచ్చింది బస్సు వచ్చేసి. ఇంకా మా బావగారు వచ్చేసి మాకు వేమగిరిలో దోశలు, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసుకున్నాం. డైరెక్ట్ మా గుమ్మం దగ్గర దిగుతాం ఆ బస్సు అయితే. ఇంకా ఫైనల్లీ బస్సులోనే కానిచ్చేసాము. మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో, మీ అందరికీ నచ్చితే ఓకే మంచిగా ఎంజాయ్ చేశారు అనిపిస్తేనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో ముందుకు వస్తాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇప్పుడు 10:14 అవుతుంది. సో జస్ట్ రామగిరి దాటాం అంతే. మేము అప్పటికే తినేస్తున్నాం. ఇంకా మేము వెళ్ళేసరికి 1.5 hour 1 hour అలా పడుతుందని. రోడ్ అయితే చాలా చీకటిగా ఉంది. బస్సులో మేము 4 ఆడవాళ్ళు ఉన్నాము. సో 2-3 మగవాళ్ళు ఉన్నారు. ఫైనల్లీ దేవుడి దయ వల్ల చాలా క్షేమంగా అయితే ఇంటికి వచ్చేసాము. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ముందుగా వెళ్ళి 6 కల్లా మనం దర్శనం కంప్లీట్ చేసుకుని 8 కల్లా ఇంటికి వచ్చేసేలా ఉంటేనే వెళ్ళాలి. చాలా బాగా అయితే దర్శనం జరిగింది. మీ ఆశీస్సులు ఎప్పుడు నా మీద, నా ఫ్యామిలీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.